స్కానింగ్‌కి వెళ్ళే ముందు ఒక్కసారి కాంట్రాస్ట్ ఎక్కించాలి అని అంటారు. కాంట్రాస్ట్ అంటే ఏంటి? కాంట్రాస్ట్ అంటే ఏంటంటే ఒక పదార్థము మన శరీరంలోకి ఐవి క్యాన్‌లో పెట్టి ఎలా అయితే ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్‌లు, సెలైన్‌లు పెడతామో అదే మాదిరిగా కాంట్రాస్ట్ అని ఒక ఏజెంట్‌ని ఇస్తారు. ఇది ఎందుకు ఇస్తామంటే మనం చేసేటువంటి స్కాన్ ఇంకా ఎక్కువ డీటెయిల్స్ కావాల్సి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ స్కాన్ చేసినప్పుడు దానిలోని వెజల్స్, ఆర్టరీలు ఎన్ని ఉన్నాయి, అంటే రక్తనాళాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఇలాంటివి తెలుసుకోవాలి అంటే కాంట్రాస్ట్ ఇస్తాం. అలాగే లోపల ఏమైనా ఒక క్యాన్సర్ కంతిలా ఉందని అనుమానంగా ఉందనుకోండి, కాంట్రాస్ట్ ఇస్తాం. అంటే బిఫోర్ కాంట్రాస్ట్ ఎంత ఉంది, కాంట్రాస్ట్ ఇచ్చిన తర్వాత అప్టేక్ ఎలా ఉంది అని చూస్తాం. సో చాలామంది అనుకుంటారు కాంట్రాస్ట్ అనేది కేవలం సిటీ స్కాన్కి పరిమితం అని. కాంట్రాస్ట్ అనేది ఎంఆర్ఐ స్కానింగ్లో ఉంటుంది, అల్ట్రాసౌండ్లో ఉంటుంది, సిటీ స్కాన్లో ఉంటుంది, ప్లెయిన్ ఎక్స్రేలో ఐబీపీ అంటాము. అలాగే లేకుంటే యూరాలజీలో స్ట్రక్చర్ ఉందా లేదా చూడడానికి అంగంలో కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చి చూస్తాం, ఆర్జీయూ అంటాం. అలా ప్రతి స్కాన్లోనూ కాంట్రాస్ట్ ఇచ్చి చేస్తాం. సో కాంట్రాస్ట్ ఇవ్వడం వల్ల మంచి డీటెయిలింగ్ జరుగుతుంది. దానివల్ల మోర్ ఇన్ఫర్మేషన్ మీ డాక్టర్ గారు ఎవరైతే స్కాన్ రాశారో వాళ్ళకి వస్తుంది. దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. సో కాంట్రాస్ట్ ఇచ్చే ముందు చిన్న విషయం ఏంటంటే మీ కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో చూసి, అంటే క్రియాటినిన్ అనే పరీక్ష చేసిన తర్వాత కాంట్రాస్ట్ ఇస్తారు. సో మీకు ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే మీ డాక్టర్కి అలాగే స్కానింగ్ సెంటర్లో తప్పనిసరిగా నోటిఫై చేయండి. దాని ప్రకారంగా వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని కాంట్రాస్ట్ ఇవ్వడం జరుగుతుంది. నమస్తే.